హలో ఎవ్రీవన్. సో కొన్ని కాలేజ్లో దీన్ని డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటారు, కొన్ని కాలేజ్లో దీన్ని డిజిటల్ లాజిక్ డిజైన్ అని కూడా అంటారు. సో మనం కంటిన్యూస్ సిగ్నల్ని డిజిటల్ సిగ్నల్స్గా ఎలా మార్చుతాం? సో సింపుల్ బ్లాక్ డయాగ్రామ్ తీసుకుంటే, సో ఒక కంటిన్యూస్ సిగ్నల్స్ని శాంపుల్గా పాస్ చేస్తే మనకి డిస్క్రీట్ సిగ్నల్స్ వస్తాయి. కంటిన్యూస్ సిగ్నల్స్ క్వాంటైజ్లో సెండ్ చేస్తే మనకి డిస్క్రీట్ సిగ్నల్స్ వస్తాయి. సో మనం డిస్క్రీట్ సిగ్నల్స్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. సో డిస్క్రీట్ సిగ్నల్స్ని క్వాంటైజ్లో పాస్ చేస్తే మనకి డిజిటల్ సిగ్నల్స్ వస్తాయి. సో మనము ఇక్కడ శాంప్లర్లో ఏం చేస్తామంటే శాంప్లర్ అండ్ హోల్ సర్క్యూట్ యూజ్ చేస్తాం. ఇది మనము అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్స్లో మనం చూద్దాం. శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్. ఓకే, సో డిఫరెంట్ ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తాం క్వాంటైజర్లో. సో యూనిఫామ్ క్వాంటైజర్, ఇక్కడ మనం బేసికల్గా యూజ్ చేసేది యూనిఫామ్ క్వాంటైజర్. సో కంటిన్యూస్ సిగ్నల్స్ అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మనం ల్యాబ్లో టెంపరేచర్ వర్సెస్ టైం ఎక్స్పెరిమెంట్ ఏదైనా క్యాలిక్యులేట్ చేసినప్పుడు టెంపరేచర్ వాల్యూస్ అనేటివి కంటిన్యూస్గా చేంజ్ అవుతాయి. సో సపోజ్ గ్రాఫ్ అనేది ఇట్లా ఉంది అనుకుందాం. సో డిఫరెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైంలో, ఇన్ఫినైట్ టైం ఇన్స్టెన్స్లో మనకి ఇన్ఫినైట్ వాల్యూస్ అనేటివి, టెంపరేచర్ వాల్యూస్ అనేటివి వస్తున్నాయి. సో దెర్ ఇస్ నో బ్రేక్, అంటే ఈ గ్రాఫ్లో ఎక్కడ బ్రేక్ లేదు. సో కంటిన్యూస్గా గ్రాఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ టైం అనేది కంటిన్యూస్, యాంప్లిట్యూడ్ కూడా కంటిన్యూస్ వాల్యూస్. యాంప్లిట్యూడ్ వాల్యూ కంటిన్యూస్, కంక్లూజన్. టైం అనేది కూడా కంటిన్యూస్. డిస్క్రీట్ సిగ్నల్స్ అంటే ఏంటి? డిస్క్రీట్ సిగ్నల్స్ ఇక్కడ జనరేట్ అవుతాయి ఎప్పుడైతే కంటిన్యూస్ సిగ్నల్స్ని శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్లో పాస్ చేస్తే మనకి డిస్క్రీట్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి. డిస్క్రీట్ సిగ్నల్స్. ఈ డిస్క్రీట్ సిగ్నల్స్ ఏంటి అంటే, టైం అనేది డిస్క్రీట్ ఫామ్లో, అంటే 1 సెకండ్ 2 సెకండ్ లేదా అది శాంప్లింగ్ పీరియడ్ బట్టి మనకి డిస్క్రీట్ ఇంటీజర్ వాల్యూస్లో టైం అనేది వస్తుంది. సో ఇప్పుడు కంటిన్యూస్ సిగ్నల్ ఉంది కదా, ఇది యాంప్లిట్యూడ్, ఇది టీఎస్ అంటే శాంప్లింగ్ పీరియడ్. మనము 2 సెకండ్స్ శాంప్లింగ్ పీరియడా, 3 సెకండ్స్ శాంప్లింగ్ పీరియడా, దాన్ని బట్టి ఇంటీజర్ వాల్యూస్లో మనం టైం అనేది తీసుకుంటాం, సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. సో టీఎస్ ఈక్వల్స్ నేను 1 సెకండ్ తీసుకున్నా. సో 0 1 2 3 4 5 6 ఇలా ఇన్ఫినైట్ వాల్యూస్. సో మనకి కంటిన్యూస్ సిగ్నల్లో చూసాం, మనం వేవ్ అనేది ఇట్లా జనరేట్ అవుతుంది కదా, సేమ్ వేవ్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి యాంప్లిట్యూడ్ అనేది డిస్క్రీట్ ఫామ్లో లేదు. అంటే ఎగ్జాంపుల్ ఇది 1 2 3 4 5 6 ఇలా తీసుకున్నాం అనుకో. ఈ వాల్యూ ఎక్కడ ఉంది? సపోజ్ 1 2 3 4 5 6 ఇలా తీసుకుంటే మనకి వాల్యూ అనేది 1.8. ఈ వాల్యూ అనేది 4.75. ఓకే, ఈ వాల్యూ అనేది నెక్స్ట్ ఈ వాల్యూ అనేది 2.5, ఈ వాల్యూ అనేది సపోజ్ 2.6, ఈ వాల్యూ అనేది సపోజ్ 4.8 or 5.2, ఈ వాల్యూ అనేది సపోజ్ 5.9. వాల్యూ అనేది డిస్క్రీట్ ఫామ్లో లేదు, ఏది యాంప్లిట్యూడ్ కంటిన్యూస్ ఫామ్లో ఉంది. సో డిస్క్రీట్ సిగ్నల్స్ అంటే
డిస్క్రీట్ సిగ్నల్స్ అంటే ఏం కంక్లూడ్ చేస్తాం? టైం అనేది డిస్క్రీట్ ఫామ్, యాంప్లిట్యూడ్ అనేది కంటిన్యూస్ ఫామ్. ఓకే, సో ఎప్పుడైతే డిస్క్రీట్ సిగ్నల్స్కి క్వాంటైజర్ పాస్ చేస్తామనుకో మనకి యాంప్లిట్యూడ్ కూడా డిస్క్రీట్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. అది ఎలా చూద్దాం. సో ఇక్కడ మనం క్వాంటైజర్ లెవెల్స్ తీసుకుంటాం. సపోజ్ మనకు వచ్చిన సిగ్నల్ ఎలా ఉంది, ఇలా వాల్యూస్ వచ్చాయి మనకి. సపోజ్ 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇవి డిస్క్రీట్ వాల్యూస్. సపోజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది యాంప్లిట్యూడ్ వాల్యూస్. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా వచ్చింది. సో మన డిస్క్రీట్ సిగ్నల్స్ యాంప్లిట్యూడ్ ఎంత వచ్చింది? ఇది 1.8, ఇది 3.5. సో మన వాల్యూస్ వస్తుంది. సో 1.25, ఇది 4.5, ఇది 6.2, నెక్స్ట్ ఇది 2.8, నెక్స్ట్ ఇది 1 ఇలా వచ్చాయి. సో మనం క్వాంటైజర్ ఆల్గోరిథమ్స్ యూజ్ చేసి, సో ఇది క్వాంటైజర్ లెవెల్స్, ఇది క్వాంటైజర్ లెవెల్స్. సో దీనిలో స్టెప్ సైజ్ అంటే స్మాలెస్ట్ చేంజ్ 1 వోల్ట్ అనేది స్టెప్ సైజ్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? సో ఇప్పుడు ఇది స్టెప్ ఎర్రర్. స్టెప్ ఎర్రర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? మ్యాక్సిమం స్టెప్ ఎర్రర్ ఏంటిది? δ/2 అంటే 0.5 అనేది స్టెప్ ఎర్రర్. సో ఇది 0.5, ఇది 1.5, ఇది 2.5, 3.5, 4.5, 5.5. ఏదైతే వాల్యూ, సపోజ్ ఎగ్జాంపుల్ వాల్యూ అనేది 0.7 ఉందనుకో, ఇది అబోవ్ 0.5 ఉంది. సో క్వాంటైజ్డ్ టు 2. సపోజ్ 2.5 ఉందనుకో, 2.6 తీసుకున్నాం, అబోవ్ 2.5 ఉంది. సో ఇది 3కి క్వాంటైజ్ అవుతుంది. నెక్స్ట్ సపోజ్ 5.2 ఉందనుకో, బిలో 5.5 కాబట్టి క్వాంటైజ్డ్ టు 5. ఇలా వాల్యూస్ అనేది మనకి క్వాంటైజ్ అవుతుంది. అలా మనకి ఇలా డిజిటల్ సిగ్నల్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఎన్కోడింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి, సపోజ్ ఇది 4 అనుకుంటున్నాం, నాట్ 4. సపోజ్ ఇది 1 అనుకుంటే 0, 0, 1. ఇది 4 అనుకుంటే 0, 1, 0, 0. ఇది 3 అనుకుంటే 0, 1, 1. ఇది 1 అనుకుంటే 0, 0, 1. అలా ఎన్కోడింగ్ టెక్నిక్స్తోని రిప్రజెంట్ చేస్తాం. థ్యాంక్ యూ.